ప్రకాష్ రాజు మీకు అందరికీ తెలుసు, ధర్మస్థలి అక్కడ కుట్ర పన్నాడు అతను. అక్కడ కుట్ర పని ఆ దేవాలయాలంతా కూడా ఏదో ఇదైపోయింది అదైపోయింది అని చెప్పి కుట్ర పని ఆఖరికి ఏమైంది? ఎవడైతే కుట్ర పన్నాడో దొరికేసాడు కదా, చిన్నయ్య ఏదో ఉంటుంది ఆయన పేరు, చిన్నయ్య అని ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు, అందులో కుట్రదారుడే. ఆయన బయట పెట్టేశాడు ప్రకాష్ రాజు విషయం అంతానా. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు చాలా డీసెంట్గా. ఏంటి ఏం మాట్లాడుతున్నాడు ప్రకాష్ రాజు? నాకు అర్థం కాలే. ఏం మాట్లాడు, మీకు అవసరం ఏంటని అడుగుతున్నా. పని కట్టుకుని హిందూ మతం మీద పని కట్టుకొని పవన్ కళ్యాణ్ గారి మీద పని కట్టుకొని ఏం పని అని అడుగుతున్నా. నీకు వచ్చిన నష్టం ఏంటి, నీకు వచ్చిన కష్టం ఏంటి అని అడుగుతున్నా. కేవలం నువ్వు డబ్బులు తీసుకోవడానికే, కేవలం డబ్బులు తీసుకొని ఈ పని చేయడానికే మీరు చేస్తున్నారు. ఇది ఇక్కడ అంతనా వదిలే ప్రసక్తి లేదు. చట్టం ముందు ప్రతి ఒక్కరిని కూడా నించోబెడతాం. మేము ఇదే కోరుతున్నాం. పోలీసు డిపార్ట్మెంట్ని కూడా మేము కోరుకుంటుంది ఏంటంటే పూర్తిగా విచారణ చేయాలి. ఈ కోణంలో, ఈ కుట్ర కోణంలో విచారణ చేయాలి. అలజడులు సృష్టిస్తున్న వ్యక్తులు, దాంట్లో పాత్రదారులు, సూత్రధారులు డెఫినెట్గా తాడేపల్లి ఉన్నది, తాడేపల్లి ఉంది. తాడేపల్లి దగ్గర నుంచి ఏదైతే బయట దేశాల నుంచి తాడేపల్లి నుంచి వీళ్ళకి ఈ కనెక్షన్ అంతా కూడా బయట పెట్టాలా, అందులో డౌటే లేదు.